హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు బెండి కుర్కురే ఫ్రై. కుర్కురే అంటే కుర్కురేలు కావు, బెండకాయతోని కుర్కురే. పొడవుగా కట్ చేసుకొని కుర్కురే షేప్లో క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఓకేనా, చాలా బాగుంటుంది. ఏ చారులోకైనా అంచుకి ఇది చాలా బాగుంటుంది. బెండకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా 4 పీసెస్ని కట్ చేసుకోండి. బెండకాయ కడుక్కొని జల్లి గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. సో జిగురు అట్లాంటిది ఏమీ ఉండదు. సేమ్ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల బేసన్ పిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, ఉప్పు. ఇవన్నీ మంచిగా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా బెండకాయలు అన్నిటికీ పట్టేటట్టు ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు కలిపేసుకోండి. మంచిగా బెండకాయలు అన్నిటికీ కారము, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి ఇవన్నీ మంచిగా ముందు కలిపేసుకున్న తర్వాత జస్ట్ నీళ్ళు కొంచెం జీలకరించుకోండి. ఆ పిండి అనేది బెండకాయలకు పట్టుకోవాలన్నమాట. కొంచెం మనకు క్రిస్పీగా కావాలి కదా, సో బెండకాయలకు పట్టుకునేటట్టు కొంచెం నీళ్ళు జీలకరించుకొని ఇట్లా తడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు పక్కన పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. తొందరగా ఇది కలిపేసుకోగానే మనం బెండకాయలని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా వాటిలో నుంచి గింజలన్నీ విడిపోతాయి. సో ఆ గింజలన్నిటిని వదిలేసేయాలి. మనం వాటిని యూజ్ చేయము. ఆ గింజలన్నీ తీసేసి పడేసేయాలి. ఇప్పుడు ఓన్లీ మనం బెండకాయలనే ఫ్రై చేసుకుంటాం అన్నమాట. మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని, ఒకవేళ మీకు పిండి ఇంకా సరిపోలేదు అని అనిపిస్తే ఈ గింజలలో పిండి, ఉప్పు, కారం ఇది ఉంది కదా, అదే మళ్ళీ ఆ బెండకాయలలో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. మీరు పైన నుంచి బెండకాయలన్నీ తీసి ఇట్లా ఆయిల్లో వేస్తుంటే ఆ గింజలన్నీ కిందికి వెళ్ళిపోతాయి. సో గింజలు ఏమీ మనకు ఆయిల్లో పడవు. సో ఆ ప్రాబ్లం ఏమి మాడిపోతాయి అన్న అట్లాంటి టెన్షన్ ఏమీ ఉండదు. ఆ గింజలన్నీ వదిలేసేయండి. ఇట్లా ముందు ఎక్కువసేపు కలిపిన తర్వాత ఎక్కువసేపు పెట్టుకోకండి. ఎంబడే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని కొన్ని బెండకాయలు వేసుకొని మంచిగా వాటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయలు ఆయిల్లో వేయగానే ఎంబడే తిప్పేయొద్దు. ఒక్క 1 మినిట్ ఆగిన తర్వాత ఆ నురుగంతా ఉంటుంది కదా, అది కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మనం వాటిని కొంచెం ఇట్లా తిప్పుతూ ఉంటే మనకు బెండకాయలు చాలా తొందరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వనివ్వకండి. నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఎక్కువ మనకి డార్క్ కలర్ అయినాయి, కొంచెం చేదొచ్చినాయి. సో మంచిగా ఇట్లా గ్రీన్ కలర్లో ఉండేటివి చాలా సూపర్ టేస్ట్ ఉన్నాయి. సో డార్క్ అవ్వనియొద్దు. ఇట్లా గ్రీన్ కలర్లోనే ఫ్రై చేసుకోండి క్రిస్పీగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఒకేసారి మనం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే బెండకాయలు మనకు తొందరగా క్రిస్పీగా అవ్వవు, లోపల ఇట్లా మెత్తగానే ఉంటాయి అన్నమాట. సో కొన్ని వేసుకొని బెండకాయలన్నీ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని ఇట్లా ఈ కలర్లో, ఎగ్జాక్ట్గా ఈ కలర్లో ఉండాలి. గ్రీన్ కలర్లో ఉంటే అవి చాలా బాగున్నాయి టేస్ట్. నావి కొంచెం స్టార్టింగ్ కొంచెం డార్క్ అయినాయి కదా, అవి కొంచెం చేదున్నాయి. సో అందుకనే ఇది ఒక టిప్, గ్రీన్ కలర్లోనే ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. చాలా అసలు సరిపోలేవు మా ఇంట్లో. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన, ఇవి అసలు సరిపోలేవు, ఎవరికి సరిపోలేవు. సో ఆ బెండకాయలు అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇట్లా కొన్ని పల్లీలు తీసుకొని పల్లీలను కూడా కొంచెం ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు సేమ్ ఇట్లనే కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకి ఆ హీట్కే కరివేపాకు ఫ్రై అయిపోతుంది. అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెండకాయలని సర్వ్ చేసుకోవడమే. క్రిస్పీ చాలా చూడండి, చాలా క్రిస్పీగా అయినాయి. ఆ వాయిస్ నేను పెట్టలేదు, ఇంకా వేరే వాయిస్ కూడా ఉంది, మనకి కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఆ క్రిస్పీ సౌండ్ వాయిస్ నేను అందులో రాలేదు. ఇప్పుడు కొంచెం కారం పొడి కావాలంటే కొంచెం, ఇంకా మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్,
కొంచెం కారం పొడి పైనుంచి ఇట్లా జల్లేసుకొని ఒక్కసారి ఇట్లా బెండకాయలకు లైట్గా ఇట్లా మిక్స్ చేసేయండి. ఇంకా మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాట్ మసాలా కావాలంటే కూడా వేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.